టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో నమీబియాతో తలపడిన భారత్ 93 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నమీబియా ముందు 210 పరుగుల టార్గెట్ ఉంచింది. ఈ భారీ టార్గెట్ లక్ష్యంగా బరిలోకి దిగిన నమీబియా ఇండియా బౌలింగ్ దాటికి విలవిలాడిపోయింది. 18.2 ఓవర్లలో 116 పరుగులే చేసిన నమీబియా ఆల్అౌట్ అయింది. దీంతో 93 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 7 ఓవర్లకు 67 పరుగులతో పటిష్టంగా కనిపించిన నమీబియా జట్టును వరుణ్ చక్రవర్తి భారీ దెబ్బ కొట్టాడు. తాను వేసిన తొలి ఓవర్లోనే 2 వికెట్లు తీసి నమీబియా బ్యాటింగ్ లైనప్ ను దెబ్బ కొట్టాడు. అక్కడి నుంచి వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయిన నమీబియా కోలుకోలేకుండా పోయింది. మొత్తంగా 2 ఓవర్లు మాత్రమే వేసిన వరుణ్ చక్రవర్తి 7 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న ఢిల్లీ పిచ్చిపై ఈ స్కోర్ ను చేజ్ చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కాకపోతే బౌలింగ్ లో చక్రం తిప్పాడు వరుణ్ చక్రవర్తి. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం తమ ఓటమిని టీమిండియా విధించిన టార్గెట్ కాదని, టీమిండియా స్పిన్నర్లే తమకు ఈ భారీ ఓటమిని మిగిల్చారని నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ పేర్కొన్నాడు. మేము టాస్ గెలిచాక అంచనాల ప్రకారమే మంచి ఆరంభం దొరికింది. అయితే పవర్ ప్లే తర్వాత మేము టీమిండియా స్పిన్నర్లకు తల వంచాల్సి వచ్చింది. ఇందుకు క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాల్సిందే. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి స్పెల్ మా ఓటమిని శాసించింది. అతని బంతులు చాలా తికమక పెట్టాయి. అందుకు అర్థం చేసుకోలేక మా బ్యాటర్లు విఫలమయ్యారు. వరల్డ్లోనే నెంబర్ 1 జట్టుపై ఆడుతున్నందుకు వారి నుంచి మేము కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. అయితే తదుపరి యుఎస్ఏతో మ్యాచ్ లో చెన్నైలో ఆడబోతున్నాం. అక్కడి పరిస్థితులు మాకు సరిపోతాయని భావిస్తున్నా అంటూ ఎరాస్మస్ పేర్కొన్నాడు. కాగా ఢిల్లీ లాంటి బ్యాటింగ్ పిచ్ పై వరుణ్ చక్రవర్తి 2 ఓవర్లు మాత్రమే వేసి కీలకమైన 3 వికెట్లు పడగొట్టాడు. కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇదే ప్రదర్శన రేపు 15వ తేదీన పాకిస్తాన్ తో కూడా చెలరేగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే కొలంబో పిచ్చి స్పిన్ కు బాగా అనుకూలిస్తుంది. అలాంటి పిచ్చిపై వరుణ్ చక్రవర్తి చెలరేగిపోవడం ఖాయం.